మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ హిట్ ద ఫ్రాంచైజ్లో హిట్ 3 థర్డ్ కేస్ మూవీ గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. హిట్ 3 ఇక ఓవరాల్గా మూవీ చూసుకుంటే పర్లేదండి, ఒకసారి చూడొచ్చు. మరీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మూవీ అనేది లేదని నా అభిప్రాయం అండి. కానీ లాస్ట్ 30 మినిట్స్ ఒక ఊచకోత అండి మూవీ. 30 to 35 మినిట్స్, లాస్ట్ 30 to 35 మినిట్స్ ఒక ఊచకోత అనుకోండి మూవీ. అదొక్క 30 to 35 మినిట్స్ వేరే లెవెల్ అనిపిస్తుంది సినిమా. నాని గారి యాక్టింగ్ ఓవరాల్గా నాని గారు అయితే 100% ఆన్ డ్యూటీ అండి. నాని గారు 100% యాక్టింగ్ ఏమంటారు, ఒక రియల్ క్యారెక్టర్లో ఎట్లా ఉంటారో అట్లా పెట్టేసినారు అనుకోండి. అంత బాగా చేసినారు నాని గారి యాక్టింగ్. నాని గారి యాక్టింగ్ ఎక్కడా మైనస్ లేదండి, అంత బాగుంది. ఇక హీరోయిన్ చూసుకుంటే ఎందుకో అవసరం లేదేమో అన్నట్టు అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్దగా ఫస్ట్ హాఫ్లో కొంచెం సెకండ్ హాఫ్లో పెద్దగా అంతగా హీరోయిన్ క్యారెక్టర్ మనకు అనేది ఏమనిపించదు. ఏదో పెట్టాలి అని పెట్టినట్టు అనిపించింది. హీరోయిన్తో కొంచెం కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. కొన్ని క్యూట్ మూమెంట్స్ బాగానే వర్కౌట్ అయింది. ఇక కొన్ని లిప్ లాక్స్ ఇలాంటివన్నీ కొంచెం మేబీ ఎంగేజింగ్ కోసం పెట్టారేమో. ఎందుకంటే ఒకే ట్రాక్లో వైలెన్స్లో వెళ్ళిపోయేసరికి, ఇదేంటో ఒకే ట్రాక్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోయేసరికి ఏదో కొంచెం బూస్టప్ కావాలి. ప్లస్ ఆడియన్స్ ఒకటే రూట్లో వెళ్తున్నారు కదా, ఏదో మన మొత్తం బోర్ కొట్టేస్తుంది అన్న తీరికి కొంచెం పెట్టుంటారేమో అనిపించింది. ఇంకోటి స్టార్టింగ్లో కొంచెం కాశ్మీర్లో చూసి అది ఎందుకో కొంచెం బోర్ కొట్టేసి అనిపించింది. కొంచెం ఆర్ఆర్ యాడ్ చేయడము, ఏదో బీజిఎం ఏదో పెట్టుకున్నా ఉన్నా కానీ అదొక కొంచెం వేరే లెవెల్ అనిపిస్తుందేమో. ఇక ఓవరాల్గా దీంట్లో పాజిటివ్ పాయింట్ చూస్తే నాన్నగారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉందండి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక కొన్ని డ్రోన్ షాట్ ఉంటుంది, అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది, కానీ మిగతా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మూవీది. ఇక బీజిఎం అంటారా, మరీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో కాదు, కానీ బీజిఎం కూడా పర్లేదు, ఓకే బాగానే ఉందండి. ఇక మైనస్ పాయింట్ అంటారా, స్క్రీన్ ప్లే అండి. ఎందుకో నాకేమో అంత వర్కౌట్ అవ్వలేదేమో. హిట్ 1 చాలా బాగుంటుంది అండి, విశ్వక్సేన్ది. హిట్ 2 చాలా బాగుంటుంది, మన అడిషేస్ది ది కూల్. హిట్ 3 బ్రూటల్ అన్నట్టు అనుకోండి. ఎందుకో హిట్ 1 హిట్ 2 ఆ రేంజ్లో నాకు అనిపించలేదు. సైన్దో ఫ్లాప్ అయింది, దాని తర్వాత ఇది కూడా కంబ్యాక్ అవుతుందేమో అనుకున్నా, కానీ మూవీ ఓకే పర్లేదు. మరీ సైన్దో అంతా దెబ్బతీగిపోయినా కానీ సైన్దోలో కొంచెం ఎమోషనల్ సీన్ ఉంటుంది మనకి. ఇక్కడ నాకు ఎక్కడ ఎమోషన్ అనిపించదు, మొత్తం రఫ్ అండ్ టఫ్ ఉంటాడు హీరో. ఏమంటారు, తప్పు చేసినోడు బదులు తప్పు చేయని వాళ్ళు 100 మంది చనిపోయినా పర్లేదు, తప్పు చేసేవాడు పారిపోవద్దు అన్న మైండ్ థాట్ ఉంటుంది హీరోది. చాలా రాగా యాక్టింగ్ చేసిండు. వైలెన్స్ అనేది మనము ఎంత వైలెన్స్ ఉన్నా కానీ ఒక 40 to 45 మినిట్స్ ఒక వైలెన్స్ అనేది మనం చూడలేము. అదే రక్తాన్ని ఏం చూస్తామండి. ఈ వైలెన్స్ అనేది మనకి యానిమల్ మూవీ, మలయాళం రీసెంట్గా రిలీజ్ అయిన మార్కోనో సంథింగ్ ఉంది, ఆ మూవీ. ఈ మూవీలో మనం వైలెన్స్ అనేది చాలా చూసినాము. ఒక తెలుగులో కొత్తదనంగా వైలెన్స్గా తీసుకురావడం ఏంటే మన శైలేష్ కోరణ గారితోనే సాధ్యమైంది. ఒక 40 మినిట్స్ వైలెన్స్ అనుకోండి, కానీ మరీ అంత వైలెన్స్ అనేది కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ కేసు కదండి, ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ కేసు అంటే కొంచెం మరీ అంత వైలెన్స్ లేకపోయినా కానీ కొంచెం తగ్గించుకోవాలి వైలెన్స్ అనేది. అప్పుడు ఆ జోన్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుందేమో నాకు అనిపిస్తుందండి. మరి అంత వైలెన్స్ అనేది అవసరం లేదేమో అనిపించింది, కానీ కొత్తగా ట్రై చేసిండు. దీంట్లో నాన్నగారు అయితే మునిగిపోయినారండి. యాక్టింగ్లో అయితే వేరే లెవెల్ చేసిండు నాన్నగారు యాక్టింగ్, వైలెన్స్లో కూడా. ప్లస్ కొన్ని యాక్షన్ సీన్స్ అనేవి వర్కౌట్ అయినాయి. వైలెన్స్ బదులు కొంచెం వేరే లెవెల్గా యాక్షన్ ఫైటింగ్స్ అనేవి పెట్టుంటే అది ఇంకా వర్కౌట్ అయ్యేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇక కొన్ని యాక్షన్ సీన్స్ వెనకాల బీజం అనేది అంతగా వర్కౌట్ కాలేదేమో అనిపించింది. బీజం నేను చెప్పినా కదా ఆల్రెడీ, బీజం మనం అనుకున్నంత రేంజ్లో ఉండదు, కానీ పర్లేదు ఓకే. బీజం ప్లస్ కొంచెం సూట్ విజువల్స్ ఉన్నాయి, అదేమో కొంచెం అది కూడా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. విలన్స్ కూడా మరీ అంత ఉన్నారేమో అనిపించింది, కానీ స్టార్టింగ్లో అంతేమనిపించండి. విలన్స్ కూడా మినిమం క్యారెక్టర్ ఉన్నట్టు అనిపిస్తుంది. హీరో గారు ఫాదర్ క్యారెక్టర్ సముద్ర కన్య గారు చేస్తారు, ఆయన కూడా పర్లేదు, ఆయన పడినంత రోజులు ఆయన బాగానే చేసిండండి. హీరోయిన్ కొంచెం ఎందుకంటే ఏదో వాడుకున్నట్టేమో అనిపించింది. హీరోయిన్ పెద్దగా వర్తబుల్ కాదేమో ఈ మూవీకి అన్నట్టు అనిపించింది హీరోయిన్. ఇక ఓవరాల్గా మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగు 2.8 ఇస్తానండి. 5కి రేటింగు. మీరు పర్సనల్గా ఇక ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ వీడియోలో అడల్ట్ కంటెంట్ అనుకోండి, మూవీలో అడల్ట్ కంటెంట్ ఉందనుకోండి, ఇక కొన్ని పాల్ డైలాగ్స్, కొన్ని లిప్ లాక్స్, కెమిస్ట్రీ లాంటివి చాలా ఉన్నాయి. ఇక ఫ్యామిలీతో చూడాలనుకున్న ఒక్కసారి ఆలోచించి ఓకే
పర్లేదు చూడొచ్చు అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, లేదంటే ఆగిపోతారంటే ఆగిపోయి కొంచెం ఉంది అడల్ట్ కంటే మరీ అంత కాకపోయినా కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది. ఇంకా బేసిక్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే ఒక 1 అవర్ ఉంటుందండి. ఓవరాల్గా మూవీ అయితే 2 hours 37 minutes రన్ టైం ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ కొంత తక్కువ కానీ సెకండ్ హాఫ్ చాలా లెంత్ అనిపిస్తుంది. కానీ ఆ ఫస్ట్ హాఫ్ అనేది 1 hour అనిపించినా కానీ మీకు అంతా మరే 1 hourలో అయిపోయింది అన్న సీన్ అయితే అయితే నీకు ఎక్కడ అనిపించదు. కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనకి హిట్ 1 హిట్ 2 ఎంత సస్పెన్స్ ఉంటుందో హిట్ 3 అంత ఉండదేమో అన్నాకైతే అనిపించింది. బేసిక్గా స్టోరీ ఏం లేదండి, తలకిందులుగా వేలాడే కేసు వస్తుంది, దాన్ని హీరో ఎట్లా చేసిండు ఎట్లా తీసుకొచ్చిండు అన్నట్టే మనకి ఈ స్టోరీ అండి. ఇక ఫ్యామిలీతో చూడాలా లేదని మీ పర్సనల్ ఒపీనియన్ అండి. ఇట్లాగో సాటర్డే సండే ఉంది, ఫ్యామిలీ దొరికిన సింగర్ గారు నేను చూసినప్పుడు అయితే థియేటర్ చాలా హౌస్ఫుల్ ఉందండి. మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ మూవీ వాళ్ళు వస్తారు అంటే అబ్బో అసలు బయటకు రాలే అంత ఫుల్ ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి హిట్ రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చింది, మనకి హిట్ 3లో నాని క్యామియో వచ్చి హిట్ 3 నాని అని చెప్పి అన్నప్పటి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఒక కొత్త రకంగా మనం చూస్తున్నాము అన్నప్పుడే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాని ఫ్యాన్స్ కాకుండా అవుట్ ఆఫ్ నాని ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకోటి దీంట్లో హిట్ 4 ఇంకోటి ఇస్తారండి, హిట్ 4 కెమెరాలో కూడా వస్తుంది. అది ఎవరో మీ అందరికీ తెలుసు, ఎప్పుడో లీక్ అయిపోయింది. అది నా ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, అది ఎవరో మీరు అర్థం చేసుకోండి. ఇక ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు చూడొచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. 2.8 వరకు రేటింగ్ ఇవ్వగలుగుతానండి. ఇక ఫర్దర్గా ఈ వీడియోస్ అన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ ఇట్లా పైన కదా మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నేను రెట్రో మూవీ రివ్యూ ఇస్తానంటే మార్నింగ్ వరకు, అది కూడా చూసి ఆశిస్తారని, ఇక ఫుల్గా వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తారని నేను ఆశిస్తానండి మనస్ఫూర్తిగా. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.